హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ సార్ ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో. డే 13 ఎపిసోడ్ వచ్చేసింది. వీకెండ్ స్పెషల్ నాగార్జున గారితో. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోదాం. దానికంటే ముందు ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీరు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తేనే నేను ఇంకా వీడియోస్ చేస్తానండి. అండ్ మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్సే నాకు మోటివేషన్. అండ్ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు బిగ్ బాస్ తెలుగు 6 బిలియన్ మినిట్ వ్యూస్ అయ్యాయంట అండి. సో బిలియన్స్ కాకపోయినా 1 మిలియన్ నాకు కూడా వేసేయండి. సో నేను కూడా గ్రో అవ్వడానికి పనికి వస్తాయి. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ అండి. శేఖర్ భాషా గారు బ్లెస్డ్ విత్ ఎ బేబీ బాయ్. సో లెట్స్ కంగ్రాట్స్ శేఖర్ భాషా గారు. సో మీ అబ్బాయి చాలా మంచి పద్ధతులతో, విధానాలతో మంచిగా గ్రో అవ్వాలి విత్ గుడ్ స్టడీస్ అండ్ చాలా అని కోరుకుంటున్నాను. నేను చాలా మంచిగా గ్రో అవ్వాలనేసి అండ్ ఒక పెద్ద పొజిషన్కి రావాలి అన్నట్టుగా నేను ప్రే చేస్తాను. మీ అబ్బాయి కోసం కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే వీకెండ్ స్పెషల్ నాగార్జున గారు వచ్చారు విత్ బ్లాక్ అండ్ బ్లాక్ కాంబినేషన్, బట్ దిస్ టైమ్ విత్ ఎ గన్ అండి. గన్ చూడంగానే మన కంటెస్టెంట్స్కి తెలుసు కదా, మొత్తం అందరూ బెదూర్స్ అన్నట్టు. ఎందుకంటే నాగార్జున గారు అదూర్స్ అండ్ కంటెస్టెంట్స్ బెదూర్స్ ఈరోజు. సో ఎప్పుడా అని వేచి చూస్తూ ఉన్నాం ఈ 2 వారాల నుంచి. ఆ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోయినాం. యష్మి క్లాంది, యష్మి, పృథ్వీ, ప్రేరణ అండ్ మన సోనియా. సో ఎప్పుడురా బాబు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు తిడతారు, ఎప్పుడు మనం ఆనందపడాలి అని వేచి ఉన్నాం. సో ఆ ఆనందం ఈరోజు తీరిపోయిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. కొంచెం ప్రశాంతంగా ఉంది. ఈరోజు మంచిగా పడుకోవచ్చు. సో మీరు కూడా మస్తుగా పడుకోండి ఈరోజు నా వీడియో చూసుకున్న తర్వాత. ఒకవేళ మార్నింగ్ వీడియో చూస్తే బ్రేక్ఫాస్ట్ కూడా మస్తుగా పోతుంది లోపల తింటే. మీరు అట్లుంటుంది ఈరోజు ఎపిసోడ్ మొత్తం. వెరీ హ్యాపీ మూమెంట్స్ అండి. ఎవరెవరికైతే చికాగ్ వేసిందో, ఎవరెవరికైతే ఇరిటేషన్ వేసిందో, ఫ్రస్ట్రేషన్ వచ్చిందో వాళ్ళందరి కోసం ఈరోజు ఎపిసోడ్ ఒక రిలాక్సేషన్ కోసం ఎపిసోడ్ అండి. అండ్ హ్యాపీ టు సీ దట్ వన్. ఇంకా జరిగితే ఇంకా బాగుండేది, బట్ ఎందుకు ఎక్కువగా కావాలని అది. సో దొరికిన దాంట్లో ఆనందం ఈరోజు ఎపిసోడ్ కోసం అండి. సో సోనియాకి అయితే వేసేసుకున్నారండి మస్తుగా నాగార్జున గారు. మస్తు హ్యాపీ ఫీల్ అయింది మనసు. ఇక పృథ్వీకి కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు నాగార్జున గారు, గన్ చూపించి మరి అనేసి. సో అది కూడా మస్తుగా అనిపించింది. అండ్ ప్రేరణ అయితే అసలు ఏమంటామండి, పప్పు అనేసారు. పప్పు అండ్ షీ డిజర్వ్స్ దట్ వర్డ్ అండి. నిజంగానే పప్పు తను ఆ సంచాలక్ ఎపిసోడ్ చూసిన తర్వాత. అండ్ ఇంకెవరండి, యష్మినా. తన చీఫ్ పవరే లాక్కున్నారు. ఇక దానికంటే ఏం కావాలండి. డిమోషన్ అంటే ఎంత ఏమంటారు దాన్ని, షర్మిందగీకి బాత్ అంటారు కదా, అది ఇక. సో ఆమెకి ఈరోజు డిమోషన్ దొరికింది. సో అలా జరిగాయండి. ఇవి ఈరోజు హైలైట్స్. 3 క్లాన్స్ నుంచి 2 క్లాన్స్ అయిపోయాయి. అండ్ వీడియో చూడండి మొత్తం. సో మీకు తెలిసిపోతుంది ఈరోజు అప్డేట్స్. సో ఈరోజు అప్డేట్స్లో ఏంటి అంటే అండి, 3 చీఫ్స్ని నాగార్జున గారు నిలబడమన్నారు. అండ్ దాని తర్వాత మీ క్లాన్లో మీకు ఎవరైతే బెస్ట్ పర్ఫార్మర్స్ అనిపించారో వాళ్ళని గ్రీన్లో పెట్టండి. ఎవరైతే వర్స్ట్ పర్ఫార్మర్స్ అనిపించారో వాళ్ళని రెడ్లో పెట్టండి అనేసి ఒక బోర్డు పెట్టారు. గ్రీన్ అంటే గుడ్ అన్నట్టు, రెడ్ అంటే బ్యాడ్. ఆల్వేస్ వి నో అండి. సో ఫస్ట్ యష్మిని లేపారు చెప్పమనేసి. సో యష్మి లేచింది. సో ఫస్ట్ యష్మి మొత్తం పోతుంది. లేట్ అయిపోయింది కదా ఈరోజు ఎపిసోడ్, కొంచెం బిజీగా ఉండా. సో అందుకోసం లేట్ అయిపోయింది. సో వర్డ్స్ కూడా రావట్లేదు, చూసి కొంచెం టైం అయిపోయింది. సో దానివల్ల సారీ అండి. సో యష్మి లేచి ఫస్ట్ గ్రీన్లో అభయ్ని పెట్టింది. హీఈస్ ఏ గుడ్ పర్ఫార్మర్ అనేసి చెప్పారు యష్మి అభయ్ గురించి. అండ్ నిజంగానే హీఈస్ ఏ గుడ్ పర్ఫార్మర్. సో ఫస్ట్ ఆమెని గ్రీన్లో పెట్టింది. సో నాగార్జున గారు ముందు నుంచి చెప్పారు, ఓకే నీకు గుడ్ పర్ఫార్మర్, బట్ వాట్ అబౌట్
విష్ణుప్రియకి అభయ్ గారు ఎలా అనిపించారు, గుడ్డా బ్యాడా? ఎందుకంటే సంచాలక్ టాస్క్లో పుష్ పుష్ హీ పుష్డ్ అని కన్వర్జేషన్ నడిచింది కదా విష్ణు అండ్ అభయ్ మధ్యలో. రెడిక్యులస్. అసలు నేను గనక లైక్ యూనో నెట్టి ఉంటే నేను బిగ్ బాస్ షో వదిలేసి వెళ్ళిపోతా అనేసి అభయ్ అన్నారు. ఆ డ్రామాకి తెరబడ్డది ఈరోజు. సో విష్ణుప్రియని అడిగితే లైక్ యూనో తింగర్ బుచ్చి విష్ణుప్రియ అసలు మాట్లాడడం రాదు, ఏమంటామండి అమ్మాయికి. ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఈరోజు మంచి ఛాన్స్ దొరికింది విష్ణుప్రియకి అండ్ నో యూటిలైజేషన్ ఆఫ్ దట్ అండి. నచ్చలేదు నాకు అది లైక్ యూనో చెప్పామంటే ఇంటెన్షనల్ గాను అన్ఇంటెన్షనల్ గాను ఆయన నెట్టారు నన్ను, నాకు అనిపించింది. అట్లా కాదు, చెప్పే మాట గట్టికి చెప్పాలి. అది తప్పైనా కరెక్ట్ అయినా చెప్పేస్తే మాట డెలివరీ బాగుంటే మస్తుగా ఉంటుంది. సో అదే తడబడుతూ ఆమె మాట్లాడింది. అండ్ లాస్ట్లో నాగార్జున గారు కూడా నవ్వారు. అడిగితే నా బ్రెయిన్కి కొంచెం నొత్తి సార్, సో అలా అనేసి అన్నారు. సో నువ్వు చెప్పడం కష్టం అనేసి అది వేశారు, ఆ వీడియో టేప్ వేశారు ఈరోజు విష్ణుప్రియది అండ్ అభయ్ గారిది. సో ఏం జరిగింది అందులో, అభయ్ నెట్టలేదు. సో అభయ్ లైక్ హీ గాట్ సమ్ గుడ్ మార్క్స్ అన్నట్టు అభయ్ నెట్టలేదు అని తెలిసిన తర్వాత సో విష్ణుప్రియ కూడా మొత్తం వేయలేదు. సో తను కూడా సేఫ్గా ఉంది ఈరోజు కన్వర్జేషన్లో. అండ్ దాని తర్వాత అండి తీసుకెళ్ళి పృథ్వీ పేరు పెట్టింది గ్రీన్లో. ఈజ్ ఏ వెరీ గుడ్ పర్ఫార్మర్, 100% ఎఫర్ట్స్ వేస్తాడు అనేసి. సో నాగార్జున గారు తెలుసు కదా, హీ మే బీ ఏ గుడ్ పర్ఫార్మర్. బట్ ప్రాబ్లం ఏంటి అంటే పృథ్వీని లేపి, పృథ్వీ నువ్వు చాలా ఎఫ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నావు, హోల్డ్ యువర్ టంగ్, మైండ్ యువర్ టంగ్ అనేసి గట్టిగా వేశారు. అండ్ దాని తర్వాత గన్ ఉంది కదా ఈరోజు తీసుకొచ్చింది, అది చూపించి లేదు అంటే అనేసి చెప్పారు. సో చాలా ఆనందం వేసింది అది విన్న తర్వాత. అండ్ ఇంకొక వార్నింగ్ ఇచ్చారు, ఏంటి అంటే నాకు కోపం మా నాన్న దగ్గర నుంచి వచ్చింది అని చెప్పడం చాలా ఈజీ, బట్ అది రాకుండా చూసుకో, దట్ ఈజ్ నాట్ ఏ గుడ్ థింగ్. ఇది ఫస్ట్ టైం కాబట్టి నీకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను, సెకండ్ టైం టు నాట్ రిపీట్ అనేసి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అండ్ చాలా బాగా అనిపించింది. యూజ్ చేశాడు కదా కోపంలో అయినా దేంట్లో అయినా, సో మూసుకొని కూర్చున్నాడు పృథ్వీ. సో అది పృథ్వీకి జరిగింది, బట్ స్టిల్ గ్రీన్లోనే నిలిచాడు. ఇక ఈరోజు హైలైట్ ఏంటంటే సోనియా అండి. దాని తర్వాత సోనియా టైం వచ్చింది. యష్మి తీసుకెళ్ళి సోనియాని రెడ్లో పెట్టేసి, తను గుడే లైక్ తన ప్రవర్తన వైజ్ గుడ్, తను చాలా బాగా కేర్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. బట్ కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే సోనియాకి పర్ఫామ్ చేస్తూ నేను చూడలేదు. సోనియా మంచిగా పర్ఫామ్ చేసినట్టు ఎప్పుడు నేను చూడలేదు. అండ్ తన ఎఫర్ట్స్ నేను టాస్క్లో ఎక్కువగా చూడలేదు. సో అందుకోసం అనేసి తనని నేను రెడ్లో పెడుతున్నాను అనేసి యష్మి రెడ్లో వేసింది. సో సోనియా తెలుసు కదండి, చిన్న చిన్న మాటలకి పెద్దగా చేస్తుంది. సో యష్మి తనని రెడ్లో వేస్తే ఇక మండే నుంచి ఉంటుంది, చూడ్డానికి మస్తుగా ఉంటుంది ఇక ఎపిసోడ్. సో నాగార్జున గారు చెప్పారు, అందులో ఏముంది, తను మొన్న పరిగెడుతూ పడింది కదా, అది నువ్వు చూడలేదా అనేసి యష్మిని అడిగితే, అది కాదు తను చేస్తుంది, బట్ స్టిల్ ఏదో ఎక్కడో కొంచెం లోకు అవుతుంది అన్నట్టుగా తెలుస్తుంది అంటే నాగార్జున గారు చెప్పారు, యష్మి బాధ ఏంటి అంటే సోనియా 90 మార్క్స్ తెచ్చుకుంటావని నిన్ను తీసుకుంది, సో నువ్వు 40 తెచ్చుకుంటున్నావు, సో అదే బాధ తంది అని చెప్తే మళ్ళీ దానికి రిటర్న్లో సోనియా చెప్పింది, అక్కడ నాకు స్కోప్ ఉన్నంత వరకు నేను ఆడాను, లేకిను అమాయకమైన ఫేస్తో. అసలు అయితే అమాయకత్వం అయితే తనలో లేదు, బట్ ఆ అమాయకత్వమైన ఫేస్తో నాకు స్కోప్ ఉంటే నేను ఆడేదాన్ని, బట్ ఎక్కడ స్కోప్ ఉందో తెలిస్తే ఆడతాను, చెప్పమనండి అని చెప్తే స్కోప్ తెలియదు, ఎవరు చెప్పరు, స్కోప్ క్రియేట్ చేసుకొని మరీ ఆడాలి, ఓకేనా అనేసి నాగార్జున గారు స్టంట్ ఇచ్చారు గట్టిగా. సో అది కూడా మంచిగా అనిపించింది. సో ఇంకేం చెప్తుంది, కామ్గా ఉంది. ఇక్కడ చెప్పలేరు కదా, ఎట్లా చెప్తారు, ఏంటి ప్రూవ్ చేయి, విష్ణుప్రియాని చెప్పినట్టు. సో నాగార్జున గారు కదా కామ్గా కూర్చుంది. అండ్ దాని తర్వాత నాగార్జున గారు స్టార్ట్ అయిపోయారండి సోనియా గురించి. సోనియా చిన్న చిన్న మాటలకి అలుగుతావు, చాలా ఎమోషనల్, బయట ఎవరు ఏమనుకుంటున్నారో, నా రిలేషన్షిప్ బయట ఎవరికి ఎలా అనిపిస్తుందో, అండ్ మోర్ ఎవర్
ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నావో ఈ చిన్ని చిన్ని చిన్న 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 వర్డ్స్ కూడా ఆలోచిస్తావు. అడల్టరేటెడ్ కామెడీని అని చెప్పేసి విష్ణుప్రియ అని దాన్ని అంత పెద్దగా లాగావు నువ్వు. ఓకే, ఒక చిన్న జోక్ మీద. సో అదే నీకు కూడా వర్తిస్తాయి కదా. మరి నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు విష్ణుప్రియ అంటే, నేను ఎప్పుడు మాట్లాడాను, నేనేం రాంగ్ చెప్పాను అంటే, లైక్ ఆ నామినేషన్ స్టెప్ ప్లే అయిందండి. సోనియా ఏం చెప్పిందంటే విష్ణుప్రియకి, 1 సెకండ్ అండి, ఇంట్లో పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరంటే ఇలా ఎలా అనేసి విష్ణుప్రియ గురించి మాట్లాడింది. సో ఇంత పెద్ద మాట విష్ణుప్రియ గురించి నీకు తెలుసు, వాళ్ళ పేరెంట్స్ గురించి నీకు తెలుసు. సో దాని తర్వాత కూడా నువ్వు ఇంత పెద్ద మాట విష్ణుప్రియని ఎలా అన్నావు? అసలు నీ మనసు ఎలా ఒప్పించి ఆ మాట చెప్పడానికి అనేసి వేసుకుంటే, లైక్ తన డిఫెన్స్లో మాట్లాడడానికి పోతే కీప్ క్వైట్ సోనియా అనేసి కామ్గా కూర్చోబెట్టారు. ఆల్వేస్ ఈమె చెప్తుంది కదా, ఊరుకో అయిపోయింది చాలు 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 అనేసి. సో ఈరోజు కీప్ క్వైట్. సో ఇది సీజన్ మొత్తానికి సరిపోతుంది ఆమెకి. సో ఇప్పుడు ఉంటుంది కీప్ క్వైట్గా, కొంచెం లైన్లోకి వస్తుంది. ఎందుకంటే అండి, నిన్న చెప్పిన సోనియా గురించి నిన్న నాకు చిరాకేసింది. ఎప్పుడైతే ఆ బ్రెడ్ గురించి జోక్ వేస్తే విష్ణుప్రియ తన రొచ్చి కడుతుంది, తను చికాకేస్తాడని నిఖిల్తో కూడా చెప్తూ విన్నాం. ఆ మాట కూడా ఈరోజు నాగార్జున గారు చెప్పాల్సింది. ఓకే, ఇట్స్ ఓకే ఫైన్. బట్ ఈ మాట మీద నాగార్జున గారు చాలా వేసుకున్నారు. నోరు జారకూడదు. ఎప్పుడైతే నీకు రెస్పెక్ట్ కావాలి అనిపిస్తుంది, వేరే వాళ్ళ ఎమోషన్స్ గురించి కూడా నువ్వు ఆలోచించాలి, ఎక్స్ట్రాల్ చేయొద్దు అన్నట్టుగా చెప్పారు. ఇంటెన్షనల్గా చెప్పినా అన్ఇంటెన్షనల్గా చెప్పినా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు. ఓకే, అడల్టరేటెడ్ జోక్స్ తనేస్తే మరి అడల్ట్స్ హట్ అయ్యేలాగా నువ్వెలా మాట్లాడతావు? అడల్ట్స్ హట్ అవ్వకుండా నువ్వు కూడా మాట్లాడాలి కదా. సో నీకు ఒక ఏంటి అది ఏమంటారండి, వర్డ్స్ నోటికి రావట్లేదు. నీతో మనుషులు నువ్వు మనుషులతో ఒకలాగా రెస్పెక్ట్ని కోరుకుంటావు, అండ్ నువ్వు వేరే వాళ్ళకి ఒకలాగా రెస్పెక్ట్ ఇస్తావా అనేసి సోనియాని గట్టిగా చేసుకున్నారండి. చాలా అంటే చాలా ఆనందం వేసింది. ఓకే, సో అండ్ ఆల్సో మోర్ ఎవర్ అండి, తను డ్రెస్సింగ్ గురించి కూడా అందరి మీద కామెంట్స్ చేస్తూ కనబడింది. ఓకే, సో మరి నువ్వు కూడా వేరే వాళ్ళ డ్రెస్సింగ్స్ మీద కామెంట్స్ చేస్తూ కనబడ్డావు. సో వాట్ అబౌట్ దట్? సో ఇవన్నీ తగ్గించుకో మంచిది అనేసి సోనియాని వేసుకున్నారు. అది చాలా ఆనందం వేసింది. మీకు కూడా ఆనందం వేసి ఉంటుంది అది చూసి. సో సోనియాకి పడింది ఇది, ఇది చెప్పేశాను. ఇక మిగిలింది ప్రేరణ అండి. పప్పు ప్రేరణ సంచాలక్ టాస్క్లు చాలా బ్యాడ్గా చేసింది. దేనికి పనికి రాకుండా లైక్ ఆ టాస్క్ మొత్తాన్ని గబ్బు చేసి పడేసింది. అసలు లైక్ ఆ ఎంటర్టైన్మెంట్ రాకుండా, ఆ ఇంట్రెస్ట్ రాకుండా చేసి పడేసింది. ప్రేరణ వల్లనే జరిగింది. సో యష్మి ప్రేరణ మీద అదే చెప్పింది. తను సంచాలక్గా చాలా కన్ఫ్యూజ్గా కనబడింది అని చెప్తే నాగార్జున గారు చెప్పారు, తను కన్ఫ్యూజ్గా కనబడిందా లేకపోతే మీ క్లాన్ మొత్తం కలిసి కన్ఫ్యూజ్ చేశారా? తన డిసిషన్స్ మీద మీ డిసిషన్స్ ముందు పెట్టంటే లేదు తనే, ఇది కూడా జరగాల్సింది ప్రేరణకి. లేదు తనే కన్ఫ్యూజన్గా కనబడింది. ఓకే, తనే కొంచెం స్ట్రాంగ్గా లేకపోయింది అక్కడ. అది సంచాలక్ షీ ఫెయిల్డ్ అనేసి యష్మి చెప్తే నాగార్జున గారు చెప్పారు నిజంగానే పప్పు సంచాలక్ అని ప్రేరణ అని. అండ్ తర్వాత చెప్పారు, ఈ మాట నేను కాదు చెప్పింది నిఖిల్ అనేసి. దాన్ని కరెక్ట్ చేశారు ప్రేరణ కోసం. సో కొంచెం మేబీ తను కొంచెం బ్రీత్ తీసుకొని ఉంటుంది, ఓకే స్టిల్ అన్నట్టుగా. అండ్ సంచాలక్ మాట వస్తే యష్మి సంచాలక్ అండి. యష్మి ఏం చేసింది మన మణికంఠ సీత దాంట్లో? అండ్ ముసలి కన్నీళ్ళు అండి యష్మి, ముసలి కన్నీళ్ళు. ఈరోజు చూస్తేనే టాస్క్ షో చూస్తే, ఈరోజు ఎపిసోడ్ చూస్తే అర్థమైపోయింది అసలు నటించామంటే జీవిస్తుంది ఆమె షోలో. సో ఈరోజు కూడా అదే జరిగింది. మణికంఠ టాస్క్లో, సీత మణికంఠ టాస్క్లో 250 grams దగ్గర మరి నువ్వెందుకు అట్లా చేసావని చెప్తే, ఇట్స్ ఓకే రైట్, డిసిషన్కి ముందు నువ్వు అగ్రీ చేసావు, దాని తర్వాత ఎట్లా మాట మార్చావంటే చెప్పింది తను, నేనేం అగ్రీ చేయలేదు, నేను చెప్పలేదు నాకు సార్ అని చెప్పింది. దాని తర్వాత ఆ వీడియో టేప్ ఆడిస్తే మళ్ళీ దాని తర్వాత ఆ మాట మార్చింది. ఏమని మార్చింది? లేదు ఇక్కడ 5 members ఉన్నారు, నేను 5 members తినాలి అనేసి ఆలోచించాను అనేసి వెంటనే ఏడుపు మొదలుపెట్టింది. లైక్ ఇదొక లైక్ ఈ ఏడుపుని ముందు పెట్టుకొని చాలా చోట్ల నుంచి వాళ్ళు ఇది చేసుకొని వెళ్ళిపోతారు. మరి డ్యాన్స్ కూడా వేస్తున్నావు సంచాలకప్పుడు అంటే, నేను పాటకి డ్యాన్స్ వేసాను, డిసిషన్స్కి కాదు సంచాలక్ డిసిషన్స్కి అనేసి ఇట్లా కవర్ చేసుకుంటూ పోయిందండి. బట్ ఆ గ్రామ్స్ దగ్గర చాలా రెడ్ హ్యాండెడ్గా పట్టబడిందండి. చేతి మొత్తం పాయ యష్మిది ఈరోజు. అండ్ ఇక ఏం చెప్తామండి,
దాని తర్వాత ఆమె ఆమె చీఫ్ పొజిషనే పోయిందంటే ఆమె డిమోషన్ తనకి ఏమంటారు, తన కర్మ రిటర్న్ అయింది తనకి. అండ్ దాని తర్వాత శేఖర్ భాషా గారికి చెప్పాను ఆల్రెడీ గుడ్ న్యూస్. సో ఆయనకి అదే చెప్పారు. అండ్ యష్మి శేఖర్ భాషాని రెడ్లో పెట్టారు. మేబీ చూద్దాం ఈ వీక్ ఆయన ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే నెక్స్ట్ వీక్ ఎలా పర్ఫామ్ చేస్తారు. అండ్ దాని తర్వాత యష్మి గురించి తను సేఫ్గా ఆడడానికి ఇంతమందిని రెడ్లో పెట్టాను కదా, తన మీదకి వస్తారనేసి తను కూడా రెడ్లో పెట్టుకుంది. బట్ నాగార్జున గారు చెప్పారు, నువ్వు పెట్టుకోకు, నువ్వు చేసినవన్నీ నేను చెప్తాను, నీకు పక్కన పెట్టుకో అనేసి చెప్పారు. సో అప్పుడు కూడా మస్తుగా హట్ అయింది తను, అది కూడా మంచిగా అనిపించింది. సో ఇక్కడతో యష్మిది అయిపోయిందండి. తర్వాత మాట్లాడదాం యష్మి గురించి ఏమన్నారు. అండ్ దాని తర్వాత నైనికా క్లాన్ టైం అండి. నబీల్కి చెప్పింది. ఓకే, యష్మిని అడిగారు గ్రీన్ బ్యాడ్జ్ ఎవరికి ఇస్తారంటే నబీల్కి ఇస్తా అనేసి, నబీల్ ఇది బెస్ట్ పర్ఫార్మర్ అనేసి ఇచ్చింది. మొన్న ఏమో టాస్క్లో నబీల్ అవుత్ 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 అని డ్యాన్స్ చేసింది. సో ఇంకేం చెప్తాం, పోనీవ్వండి, జరిగింది ఏదో జరిగింది. అండ్ దాని తర్వాత మన నైనికా వచ్చి నబీల్కి ఇచ్చింది. నబీల్ ఇదే బెస్ట్ పర్ఫార్మర్ అనేసి. సో నాగార్జున గారు చెప్పారు బెస్ట్ పర్ఫార్మర్. బట్ నబీల్ ప్రాబ్లం ఏంటి అంటే మీరందరూ కలిసి నబీల్ని సపోర్ట్ చేయలేదు. నబీల్ ఎప్పుడైతే మీ అవసరం అనుకున్నాడో ఆ టైంలో మీరు లేరు, మీరు వేరే క్లైంట్ వాళ్ళతో కూర్చొని ఉన్నారంటే దట్స్ మై బ్యాడ్, నేను ఒప్పుకుంటా అనేసి చెప్పుకుంది. అండ్ మంచి ఆపర్చునిటీ నబీల్కి. ఈరోజు ప్రేరణ చేసిన తప్పుని మంచిగా డీటెయిల్గా చెప్పి కొంచెం స్క్రీన్ టైం తీసుకోవాల్సి ఉండేది. బట్ అమాయకుడు లెక్క కనబడుతున్నాడు, సో తీసుకోలేదు. సో పిటీ ఆన్ హిమ్ అండి. హీ షుడ్ హ్యావ్ టేకెన్ సమ్ గుడ్ టైమ్ ఆన్ స్క్రీన్ టుడే. ఇట్స్ ఓకే, వాట్ వీ కెన్ డూ. బట్ స్టిల్ హీ గాట్ ఏ గుడ్ పర్ఫార్మర్ అండ్ గ్రీన్ బ్యాట్. సో దట్స్ గ్రేట్. మేబీ దాన్ని యూజ్ ఉండొచ్చు ఏమైనా. అండ్ దాని తర్వాత విష్ణుప్రియ అండి, మీ క్లయింట్కి ఉన్న ఘీ రాగి జావా ఎందుకు కలిపావు. సో విష్ణుప్రియని కూడా తను గ్రీన్లో వేసింది గుడ్ పర్ఫార్మర్ అనేసి, టాస్క్లో బాగానే పర్ఫామ్ చేసింది అనేసి. సో దట్స్ ఎ నార్మల్ థింగ్ అండి చెప్పింది. అండ్ ఆమె జాలి గుండె విష్ణుప్రియది కనబడింది ఈరోజు. నాగార్జున గారు చెప్పారు ఘీ ఎందుకు రాగిలో కలిపామంటే వాళ్ళకి కొంచెం పవర్ వస్తుంది అనేసి కలిపాను అనేసి చేసింది. సో స్వీట్ ఆఫ్ హర్, తన మనసు చాలా బాగుంది అనిపించింది చూస్తే. అండ్ దాని తర్వాత ఆదిత్య గారిని రెడ్లో పెట్టిందండి. దానికి రీజన్ ఏంటి అంటే పల్పీ గేమ్లో కొంచెం తొందరగా ఫ్రస్ట్రేట్ అయ్యారు ఆయన అనేసి. సో ఆదిత్య గారు ఒప్పుకున్నారు దాన్ని, ఇక ఏం చేస్తామనేసి. అండ్ తన రగ్బీ ప్లేయర్ అంట అండి ఆదిత్య గారు. ఆ మాట నైనికాకి ముందు చెప్పలేదంట, తర్వాత చెప్పారు. ఒకవేళ ఆయన రగ్బీ ప్లేయర్ని చెప్పి ఉంటే ముందే నేను ట్రై చేసేదాన్ని అంటే ఆదిత్య గారు చెప్పారు, ఒక ఆఫీస్ లెక్క ముందనే మేము ఒక మీటింగ్ పెట్టుకొని ఎవరి పవర్స్ ఏంటో అది కనుక్కుందాం అనేసి మాట్లాడదామని నేను చెప్పిన ముందే నీకు నైనిక. బట్ అది కుదరలేదు, కూర్చోలేకపోయారంటే టాస్క్ అప్పుడు చెప్పేసి అయిపోద్ది కదా, ఐ కెన్ పర్ఫార్మ్ సో బెటర్, ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేస్తే అయిపోయేది కదా. ఆ మాట చెప్పలేదు. సో అందుకోసం రెడ్ ఆయన డిజర్వ్ చేస్తారు. పక్కకి వెళ్ళి ఆడుకోండి ఆదిత్య గారు. ఎప్పుడైతే మీరు మీ టాలెంట్స్ చెప్పకపోతే ఏం చేస్తాం, పక్కనే ఆడుకోవాలి. సో సీతాకి గ్రీన్లో ఇచ్చింది, ఎందుకంటే సీత టాస్క్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్. చాలా టైం అయిపోయిందండి ఇప్పటికే వీడియోలో. సో సీత గురించి ఎక్కువ చెప్పాల్సింది ఏం లేదు. షీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ అండ్ షీ గాట్ ఏ గ్రీన్ బ్యాడ్జ్ ఫ్రమ్ నిఖిల్ ఆల్సో అండి. నిఖిల్ క్లాన్ తరపు నుంచి సీతాని వాళ్ళు బెస్ట్ పర్ఫార్మర్గా డిక్లేర్ చేశారు కూడా. సో హ్యాట్స్ ఆఫ్ సీత అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ద కమింగ్ ఎపిసోడ్స్ ఆఫ్ బిగ్ బాస్. అండ్ ఇక చిన్న అప్డేట్ అండి, అభయ్ అండ్ సీత ఇద్దరు కలిసి వాళ్ళ గురించి ఆలోచించారు కదా, ఎవరి గురించి, మన నిఖిల్ క్లాన్ గురించి. వాళ్ళకి మేము తినేసి వెళ్ళిపోతాం, మీరు తినండి అనేసి మాట బిగ్ బాస్కి నచ్చలేదు. అలా చేయకండి, బిగ్ బాస్ చూసుకుంటారు అనేసి చెప్పారు. అండ్ మణికంఠ అని చెప్పారు, తొందరగా హట్ అవ్వకు, నవ్వుతుంటే బాగున్నావు అని చెప్పారు. అండ్ మణికంఠని ఒక బెస్ట్ పర్ఫార్మర్గా ఈరోజు అనౌన్స్ చేసింది. ఓకే, నిజంగానే మణికంఠ డిజర్వ్స్ ఇట్ అండి, ఎందుకంటే చాలా బాగా ఆడాడు గేమ్స్ కూడా. అండ్ ఆల్సో హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ గుడ్ టుడే. సో దట్స్ రియలీ కూల్ థింగ్ అండి మణికంఠ అది కూడా ఈరోజు చెప్పాలంటే. సో మణికంఠకి నాగార్జున గారు చెప్పారు ఈరోజు నవ్వుతూ ఉండు మణికంఠ, చాలా బాగా అనిపించింది అనేసి. అండ్ ఇక మిగిలితే ఎవరండి, నిఖిల్ క్లైన్కి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రైజ్ మనీని మీరు గెలిచారు, మీరు గెలిచిన ప్రైజ్ మనీ విన్నర్ ప్రైజ్ మనీకి యాడ్ అయింది. సో యూ గైస్ హ్యావ్ డిడ్ ద గ్రేట్ జాబ్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ యూ గైస్ ఫర్ దిస్ వీక్స్ పర్ఫార్మెన్స్ అనేసి నాగార్జున గారు చాలా అప్రిషియేట్ చేశారు, మంచిగా అనిపించింది.
అండ్ నిఖిల్ యొక్క నిజాయితీని, దేని మీద అయితే మనం జోక్స్ వేసుకున్నాం, వీరేంద్ర బాబు సాయిబాబా లెక్క అయిపోయాడు, ప్రశాంతంగా ఏం చెప్పట్లేదు అని చెప్పాం. సో మంచి క్వాలిటీస్ కదండి బాబా క్వాలిటీస్ అంటే. సో దానికోసం అనేసి ఈరోజు అప్రిషియేషన్ దొరికింది. ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. తప్పు తప్పు తప్పు, దొంగతనం చేయకు అనేసి మణికంఠ నువ్వు చెప్పావు. ఐ లైక్ దట్ యాటిట్యూడ్, దట్ స్పిరిట్ అనేసి అన్నారు. సో అతను ఒక్కడే ముగ్గురు చీఫ్స్లో యాజ్ ఎ చీఫ్గా ఆగి ఉన్నాడు ఆయన గుడ్ పర్ఫార్మెన్స్ వల్ల. మిగిలిన యష్మి అండ్ ననికాని చీఫ్స్ పొజిషన్ నుంచి తీసేశారు. ఎందుకంటే ఇద్దరు కూడా వాళ్ళ క్లయింట్స్ని కాపాడుకోలేకపోయారు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఇద్దరు ఉండి ప్రైజ్ మనీని గెలిచారు, ఇంతమందిని మీరు ప్రైజ్ మనీని గెలిచలేదు అనేసి. బట్ ఆ లాజిక్ నాకు అర్థం కాలేదండి, ఏ మాటకి ఆ మాట. ఎందుకంటే పర్ఫార్మెన్స్లో ఎప్పుడు ప్రతిసారి ఇద్దరిద్దరే పర్ఫామ్ చేశారు. అందులో 5 మెంబర్స్ టీం ఉన్నా, 7 మెంబర్స్ టీం ఉన్నా, 6 మెంబర్స్ టీం ఉన్నా, 2 మెంబర్స్ టీం ఉన్నా సేమ్. ఎందుకంటే పర్ఫార్మర్స్ ఇద్దరే, ప్రతిసారి వీళ్ళు ఇద్దరే వచ్చారు అండ్ ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారు. సో చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో ఆ లాజిక్ ఫిట్ అవ్వలేదు చెప్పడానికి. వేరే మాట చెప్పేసి మీరు చేసిన తప్పుల వల్ల మీరు ఇన్క్యాపబుల్ అనిపించారు, దానికోసం మిమ్మల్ని తీసేసామంటే బాగా అనిపించేది. బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండి. నైనికా డోంట్ డిజర్వ్ టు బి ఎ చీఫ్ అండ్ యష్మి ఆల్సో డోంట్ డిజర్వ్ టు బి ఎ చీఫ్. యష్మి అసలే డిజర్వ్ చేయదు. సో అలా తీసేశారు. అండ్ దాని తర్వాత మళ్ళీ ఒకటే చీఫ్ అనేసి చెప్పారు ఫస్ట్. అండ్ దాని తర్వాత సెకండ్ చీఫ్ని ఎలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు అనేసి ఓట్స్ వేయమంటే అబ్బాయికి చాలా ఓట్స్ వచ్చాయి. సో ఇప్పుడు సెకండ్ చీఫ్ 2A క్లాన్స్ ఉన్నాయి, సెకండ్ చీఫ్ అభయ్ అండి అందులో. సో కంగ్రాట్స్ అభయ్, నువ్వైనా మంచిగాడు, యష్మి లెక్క చేయకు, చికాకు రచ్చ చేసి గలీజ్గా చేయకు అభయ్, కంగ్రాచ్యులేషన్స్. ఇది జరిగిందండి. అండ్ దాని తర్వాత ఈరోజు సేవింగ్స్, నైనికా సేవ్ అయింది అండ్ నిఖిల్ ఇద్దరు సేవ్ అయ్యారు. సో రేపు ఎలిమినేషన్స్లో వినిపిస్తున్న మాటలు పృథ్వీ, శేఖర్ బాషా అండ్ సీత, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అనేసి చెప్తున్నారు. అండ్ హోప్ఫుల్లీ రేపు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా కావచ్చు అండి షోలో. సో లెట్స్ సీ టుమారో ఏం జరుగుద్ది ఏంటి అనేసి. అండ్ ఈరోజు మంచి మాట ఏం చెప్పుకుందామండి. మంచి మాట అంటే ఏదైనా చెప్పుకోవాలి కదా, యాక్చువల్గా ప్రిపేర్ అవ్వలేదు, అందుకోసం లాగుతున్నా ఏం చెప్పాలి అనేసి మంచి మాట గురించి. సో మంచి మాటకి ప్రిపేర్ ఎందుకు అవ్వాలి ఆలోచించి ఇప్పుడే చెప్పేస్తానండి. ఒక 10 సెకండ్లు ఇస్తే మంచి మాట గురించి మాట్లాడుకుందాం. ఐ వాజ్ బిజీ టుడే, సో దట్స్ వై ఐ కుడ్ నాట్ రైట్ ఎనీథింగ్ అండి. సో మేబీ ఈరోజు ఎపిసోడ్ కూడా కొంచెం మీకు అందుకోసం ఆన్ పాయింట్స్లోనే మాట్లాడాను. आज की अच्छी बात क्या बोलना है? बोला था कैसा होता? गुड पॉइंट बोलना पड़ता ना, अच्छी वाली बात. ఈరోజు మంచి మాట, ఇంటెన్షన్ అంటే ఇంటెన్షన్స్, మన ఇంటెన్షన్, దాన్ని ఉర్దూలో నియత్ అని చెప్తారు, తెలుగులో ఐ థింక్ ఇంటెన్షన్ ఏమంటారు, నియతిని స్వభావం అంటారా ఏమంటారు, లైక్ లోపల నుంచి ఉంటుంది కదా, మనసు లోపల నుంచి ఎప్పుడైనా ఎదుటోడికి మంచి చేయాలి అని ఉండాలి. సో మంచి చేయాలి అంటే ఎలా చేస్తామండి, ఆ ఇంటెన్షన్ ఎప్పుడు మంచి చేయాలి అని ఉండాలి. అండ్ అది ఏంటి అంటే ఎవరెవరి దగ్గర అయితే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నారో, మీలో ఎవరైతే సాయం చేయగలిగే పరిస్థితిలో ఉన్నారో, వాళ్ళు ఒక చిన్న పిల్లలు ఉంటారు కదా ఎవరైతే స్కూల్కి పోవట్లేదో, వాళ్ళ స్కూల్ ఫీజుని బేర్ చేయండి. ఒకరు చేయకపోతే ఒక 5 ఫ్రెండ్స్ ఉన్నారు, కొంచెం 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 వేసుకొని ఒక అబ్బాయి పాప అయినా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా ఎవరిదైతే స్తోమతి లేదో వాళ్ళ స్కూల్ ఫీజుని బేర్ చేయండి. ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతుంటే, ఇప్పుడు స్కూల్స్ కూడా బాగానే ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్, సో వాళ్ళ బుక్స్ యొక్క కాస్ట్ని మీరు చూసుకోండి. లైక్ తీసుకుంటే వన్ టైం అనేసి కాకుండా కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అబ్బాయి స్టడీస్కి ఉపయోగపడండి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా ఎవరికైతే స్తోమత లేదు, సో అలా పిల్లల్ని చదివిద్దామండి. మా వంతు సాయం మేము చేద్దాం. సో ఐ హోప్ యూ గైస్ డూ దట్ వన్. ఓన్లీ మీకే చెప్తున్నానని అనుకోకండి, నేను కూడా నా వంతు సాయం నేను చేస్తూనే ఉంటాను. అండ్ అదే మీకు చెప్తూ ఉంటాను ఆలోచించి. అండ్ కొన్ని సాయాలు నేను చేయలేను నా స్తోమతకు తగ్గ, సో అలాంటివి కూడా నా మనసులోకి వస్తే నేను చెప్తాను. ఎందుకంటే చాలామంది డిఫరెంట్ ఫైనాన్షియల్ స్టేటసెస్లో ఉంటారండి. సో ఐ హోప్ యూ గైస్
ఫాలో చేస్తారు అనేసి ఎవరైనా చేయండి అండి, కుదిరినంత సాయం చేయండి, ఒక పిల్లల్ని చదివిపియండి మీ వంతు అయినంత వరకు. అండ్ థ్యాంక్ యూ అండి, హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. సీ యూ టుమారో విత్ సండే అప్డేట్స్. ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం. అండ్ మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మీకు ఎవరు ఫిట్ అనిపిస్తారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరు సేఫ్గా ఉండాలనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ అండి, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్. యాక్చువల్గా గుడ్ మార్నింగ్, నైట్ అయిపోయింది, ఆల్రెడీ పడుకొని ఉంటారు మీరు. సో మార్నింగ్ చూడండి వీడియో.